మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు, చాలా కేర్ చేస్తారు. కానీ ఈ బండి అంటే ఆ, బండి ఇచ్చేసి మైనర్ ను యువర్ చిల్డ్రన్స్ యు యువర్ సెల్ఫ్ ఆర్ పుట్టింగ్ యువర్ చైల్డ్స్ లైఫ్. మైనర్ డ్రైవింగ్ అంటే ఒక లైసెన్స్ ఉన్నతను డ్రైవింగ్ చేస్తే మైనర్ కి ఎప్పుడు కూడా సాధన చేసే అవకాశం ఎక్కువ. సో మనం ఆల్రెడీ రోడ్ అంతా ఒక సీరియస్ ఒక కూడా చాలా ప్రమాదం ఉంది. దాన్ని మైనర్ కి చేస్తే ఎంత ప్రమాదం ఉందో. చాలా మందికి యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. సో మనమే వాళ్ళ రిస్క్ అది ఎంత మీరు ఆలోచించుకోవాలి. ఉద్దేశం మీకు ఇవ్వడం కాదు. ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్ ఒక మైనర్ డ్రైవ్ చేస్తున్నాడు, ఒక మైనర్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయితే దాంట్లో పేరెంట్స్ ను కూడా పేరెంట్స్ ను కూడా ముద్దాయిగా పెట్టడం జరుగుతుంది. సో మీ పిల్లల మీద కేసు అవుతుంది, దాంతో పాటు మీ మీద కూడా కేసు నమోదు అవుతుంది. దాని తర్వాత మీరు కోర్టు వెళ్ళాలా, పోలీస్ స్టేషన్ వెళ్ళాలా, ఆ ప్రాసెస్ మొదలవుతుంది. ఆ ప్రాసెస్ కొన్ని సంవత్సరాలు నడుస్తుంది. అవన్నీ మనకి మీరు ఆలోచించుకోవాలి. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, విదౌట్ లైసెన్స్ చేస్తున్నారు, లేకపోతే ప్రాపర్ నంబర్ ప్లేట్ చేస్తున్నారు, తీసుకురావడం. సో ఈలో చేసి పోలీస్ స్టేషన్కి వచ్చాను. రోజు సంబంధించి పేరెంట్స్ను కూడా ఈరోజు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి పిలువ స్టేషన్లో ఒక మీటింగ్ చేయడం జరిగింది. సో కూడా డ్రైవింగ్ చేయకూడదు, బికాజ్ వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెడుతున్నారు, రోడ్ వాళ్ళని కూడా రిస్క్లో ఉన్నారు. సో ఈ ఎక్కడ డ్రైవింగ్ జరగదు, ప్రాపర్ నెంబర్ ప్లేట్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, ప్రాపర్ ఇన్సూరెన్స్. సో వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఫైన్ వేసి బండి రిలీజ్ చేయడం జరుగుతుంది. బట్ ఎవరైనా కనపడితే మళ్ళీ బండ్లు సీజ్ చేసి ఫైల్ చేసి, అదేవిధంగా ఫ్యూచర్లో ఎవరైనా డ్రైవింగ్ చేస్తే మీద కాకుండా వాళ్ళ మీద నమోదు చేయడం జరుగుతుందని వాళ్ళకి చెప్పడం జరిగింది. సో విజయనగరం టౌన్ ట్రాఫిక్ పరంగా ఏదైతే ఇష్యూ అది విజయనగరం టౌన్లో ఫ్యూచర్లో ఈ అందరూ కూడా ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ గౌరవిస్తారని